నోరు తెరచి, ఆ నోరు తెరవగానే అగ్ని మంటలు ఉన్నాయి, దానిలో పడిపోయి ఈ దుష్టులు, భక్తిహీనులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారని వాక్యం స్పష్టంగా చెప్తుంది పిల్లారా. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున, ఆ నశించిపోతున్న వ్యక్తుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. మరి ఎలా ఉండాలా? పాపుల మార్గాన్ని అసలు మనం కూర్చొని, అపహాసకులు కూర్చున్న చోట మనం మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తూ, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తే అది గొప్ప ధన్యతగా, అది గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆరోగ్యకరంగా మనకు ఉంటుంది. అంతేకాదు, అట్టివాడు ఎలా ఉంటాడంటే నీటి కాలం ఓరలో నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలించే వృక్షము వలె ఉంటాడు.